కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సిటీలో సంక్రాంతి సంబరం. కథ మొదలు పెడదాం. సింగ్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనవరి 14వ తేదీ ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం 9 గంటలకి జంతువులాంటి మనిషి సినిమా దర్శకుడితో ఇంటర్వ్యూ. 10 గంటలకి సంక్రాంతి స్పెషల్ మూవీ నరికేస్త బిడ్డ. మధ్యాహ్నం అప్పటిదాకా డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ టీవీలో వస్తున్న యాడ్ చూస్తున్న రమేష్ తన సెల్ ఫోన్ మోగడంతో అందుకుని చూశాడు. అప్పుడే వచ్చిన తాజా వాట్సాప్ మెసేజ్ చదివిన కొద్దీ రమేష్కు బీపీ పెరిగిపోతుంది. ప్లేట్లో ఉన్న అప్పడాన్ని హింసించి మరీ తింటున్న సాంబార్ అన్నంలో కలిపేశాడు. మజ్జిగ, కూర, మామిడికాయ బద్ద, నెయ్యి, నూనె, ఉప్పు డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్ని పదార్థాలు తన ప్లేట్లో వేసుకుంటూ అసహ్యంగా కలుపుతూ గుటుక్కున తినసాగాడు. రమేష్ వాలకం చూస్తున్న భార్య సీత వాక్ వాక్ అంటూ సింక్ దగ్గరకు పరిగెత్తి వాంతి చేసుకుంది. రమేష్, సీత హైదరాబాద్లో ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, హైటెక్ సిటీలో ఉద్యోగాలు. ఓసారి ఈ మెసేజ్ చదివేసరికి ఇలా అన్నాడు రమేష్. ఇంతకు ఏం మెసేజ్ అది? అంది సీత. అమెరికా నుండి భాస్కరం మామయ్య, ఆయన భార్య వరలక్ష్మి, అత్తయ్య ఇద్దరు వస్తున్నారట అన్నాడు. అయితే అంది, వాళ్ళు మన పెళ్ళికి రాలేకపోయారు కదా, అందుకని సరాసరి మన ఇంటికే సంక్రాంతికి వస్తున్నారట. అయితే ఏ బందిపోటు దొంగలో రౌడీలో వస్తున్నట్టుగా భయం ఆవేశం ఏంటి? వారు మంచివారు కాదా? అయ్యో, చాలా మంచివారు సీత. సమస్య అది కాదు. ఆయన పిల్లలు కూడా అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందుకే వాళ్ళు భారత్కు తక్కువగా వస్తుంటారు. చాలా ఏళ్ల తర్వాత వాళ్ళు సంక్రాంతి పండుగ సంబరాలు మనతో కలిపి చేసుకోవాలని వస్తున్నారు. మనతో కలిసి చేసుకోవాలని వస్తున్నారు అన్నాడు రమేష్. అయితే నీకు ఇంకా విషయం అర్థం కాలేదా? సంక్రాంతి సంబరాలంటే ఇంకా 1980లు 1990లలో ఎలా ఉండేవో అలా ఉంటాయి అనే భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఈ హైదరాబాద్ అపార్ట్మెంట్లు, టౌన్షిప్ల కల్చర్లో ఇక్కడ ఎక్కడైనా సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయా చెప్పు? హరిదాసులు ఎక్కడ, గంగిరెద్దులు ఎక్కడ, ఏ ముగ్గుల పోటీల దగ్గరో తప్ప సంప్రదాయం కనిపించే ప్రదేశాలు వెతకాలంటే ఆకాశమంత భూతద్దం కావాలి. అసలే ఆ వచ్చేవాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నట్టు ఆయన మెసేజ్ చెప్తోంది అన్నాడు దీనంగా. సీతకు విషయం అర్థమయ్యింది. మా బాబాయ్ గారి తమ్ముడు ఉన్నాడు. వాడి పేరు పండు. తెలుసుగా, మన పెళ్ళిలో హడావిడి చేశాడు. వాడికి సలహాలు రావని మేమంటాం. వాడిని దింపితే అంది సీత. అంటే మంచి సలహాలు ఇస్తాడంటావా? సలహాలు ఇవ్వడమేంటి, అవసరమైతే వాడే గంగిరెద్దులా మారినా మారతాడు. మీకెందుకు చింత? నేను ఫోన్ చేస్తాను కదా. సీత ఫోన్ చేసిన 2 గంటల తర్వాత పండుగాడు వాళ్ళ ఇంటికి వచ్చాడు. రమేష్, సీత వారి సమస్య ఏమిటో పండుగాడికి వివరించారు. పండుగాడు మొత్తం విని, ఓ సింతేనా, దీనికి ఇంత కంగారు పడతారేంటి? నేను చూసుకుంటాను కదా. వాళ్ళను రానివ్వండి. వాళ్ళ అతిథి మర్యాదలు మీరు చూసుకోండి. వాళ్ళకి ఏమేం కావాలో నేను చూసుకుంటాను. కాకపోతే మీ సహకారం కూడా కావాలి. కాస్త డబ్బు కూడా ఖర్చవుతుంది అని చెప్పాడు. వాళ్ళిద్దరూ అతని కాన్ఫిడెన్స్ చూసి ముచ్చటపడి సరేనన్నారు. ఆ రోజు రానే వచ్చింది. అమెరికా నుంచి భాస్కరం, వరలక్ష్మి విమానం దిగారు. రమేష్, సీత ఎయిర్పోర్టుకు వెళ్ళి వారిని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత భారతదేశం రావడంతో వాళ్లకు సంబరంగా ఉంది. సంక్రాంతి పండుగ ఇంకో 3 రోజులు ఉంది. అయినా సరే ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు ఉంటుందా లేదా అన్నది ఈ రోజుల్లో పెద్ద ప్రశ్నే. జనవరి 1వ తేదీనో జనవరి 14వ తేదీనో కాస్తో కూస్తో ఇంటి ముందు అనువైన ప్రదేశం ఉన్నవాళ్ళు ముగ్గు వేయాలి అనే ఉత్సాహం ఉన్నవాళ్ళు, సాంప్రదాయాల్ని ఇంకా కాపాడాలి అన్న తపన ఉన్నవాళ్ళు, తమ పెద్దలు నేర్పించిన
దాన్ని పాటిస్తున్న వాళ్ళు తప్ప మిగతా చాలామంది ఇళ్ల ముందు ముగ్గులు వేయడం మానేశారు. కుశల ప్రశ్నలు అయ్యాక భోజనం చేసేటప్పుడు అమెరికా నుంచి వచ్చిన వరలక్ష్మి అడగనే అడిగింది. ఏం అమ్మాయి, రేపు ఉదయం మీ ఫ్లాట్ ముందు ఏం ముగ్గు వేస్తున్నావు? ఆ ప్రశ్న వినగానే సీతకు గుండెల్లో రాయి పడినట్టు అయ్యింది. తనకు ముగ్గు వేయడం చేతకాదు. ఆ విషయం ఆమెకు చెప్తే బాగోదని నవ్వి, చూస్తారుగా పిన్ని, అలా మంచి ముగ్గు వేశాక చూద్దురు కానీ అని మాత్రం అంది. ఇక ఆ చర్చ సాగలేదు. వేరే టాపిక్ వచ్చేసరికి బతికాను జీవుడా అనుకుంది సీత. రాత్రి మళ్ళీ ఒకసారి రమేష్ పండుగాడికి ఫోన్ చేసి, రేపు మా ఇంటి ముందు ముగ్గు ఉండాలి, మరి ఏం చేస్తావు అన్నాడు. మీరు ప్రశాంతంగా నిద్రపోండి బావా, ఎందుకు అంత కంగారు, నేను చూసుకుంటానుగా అన్నాడు. పోయిన ఏడాది ముగ్గుల పోటీలలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్న అండాలమ్మ గారి ఇంటికి వెళ్ళి కాళ్ళ వేళ్ళపడి బ్రతిమిలాడి 3 రోజుల పాటు ముగ్గు వేయడానికి 5,000 రూపాయలు ఇస్తానని ఒప్పించి ఉదయమే తన కారులో ఎక్కించుకొని 3 గంటలకే ఆమెను వీళ్ళ ఇంటి ముందుకు తీసుకొచ్చి ఆ ఫ్లాట్ ముందు ఒక అద్భుతమైన ముగ్గును వేయించి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు పండు. సీత టెన్షన్తో ఉదయం 4 గంటలకు లేచి తలుపు తెరిచి చూసింది. ఎదురుగా అద్భుతమైన ముగ్గు. హమ్మయ్య అనుకుంది. కానీ రమేష్ వచ్చి చూసి, ముగ్గు బానే ఉంది కానీ మధ్యలో గొబ్బెమ్మలు లేకపోతే ఇంకేమైనా ఉందా? ఫోన్ చేయి పండుగాడికి అన్నాడు. వెంటనే సీత పండుగాడికి ఫోన్ చేసింది. ఓ, అదొకటి ఉంది కదూ, సరే మీరు కూల్గా ఉండండి, నేను చూసుకుంటాను కదా అని ఫోన్ పెట్టేశాడు. హైదరాబాద్లో గేదెల పాపమ్మ ఇంటికి వెళ్ళి బేరమాడి ఓ అరకిలో పేడ కొనుక్కొని వాటితో గొబ్బెమ్మలు చేసి వీళ్ళ ఇంటి ముందున్న ముగ్గులో పెట్టి చల్లగా జారుకున్నాడు. ప్రయాణం చేసి ఉండటంతో బాగా అలసిపోయి 7 గంటలకు నిద్రలేచారు వరలక్ష్మి, భాస్కరం. వరలక్ష్మి బాత్రూంకి వెళ్ళడం కంటే ముందు ఇంటి ముందు ముగ్గు బాగా ఉందా లేదా చూడటానికి వచ్చింది. ఇంటి ముందు ముగ్గును, గొబ్బెమ్మలను చూసి సంబరపడిపోయి అప్పుడు బాత్రూం వైపుకు వెళ్ళింది వరలక్ష్మి. ఈవిడ వాలకాన్ని సీత ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఉదయం టిఫిన్లు అయ్యాక అప్పుడు అడిగాడు భాస్కరం, మరి ఈ టౌన్షిప్ లోపలికి గంగిరెద్దులను ఆడించే వాళ్ళు వస్తారా, లేకపోతే ఇక అంతేనా అన్నాడు రమేష్. లేదు లేదు, ఇది అమెరికా కాదండి, భారతదేశం అండి. గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, కాకపోతే ఫ్లాట్ లోపలికి తీసుకురావడం కష్టం కదా, అందుకని ఈ టౌన్షిప్ బిల్డింగ్ గేట్ ముందుకు గంగిరెద్దులు వస్తాయి. అక్కడికి వెళ్ళి మేము కావలసినవి సమర్పిస్తామన్నాడు. ఓహో అలాగా, అయితే గంగిరెద్దు వచ్చినప్పుడు నాకు చెప్పు, నేను ఖచ్చితంగా కిందికి వెళ్ళి చూసి మరీ వస్తాను అన్నాడు భాస్కరం. అయ్యో దాందేముంది, తప్పకుండా అన్నాడు రమేష్. సీత ఈ సంభాషణ విని గబగబా తన గదిలోకి వెళ్ళి పండుగాడికి ఫోన్ చేసి మరీ చెప్పింది. పండుగాడు ప్రశాంతంగా విని, నువ్వు కూల్గా ఉండు అక్క, నేను చూసుకుంటాను కదా అన్నాడు. ఏం చూసుకుంటావో ఏమో, ఇంత పెద్ద సిటీలో గంగిరెద్దును ఎక్కడి నుంచి సంపాదిస్తావో అంది. అబ్బా అవన్నీ నీకెందుకు, నేను ఉన్నానుగా అన్నాడు పండు. ఆ తర్వాత పండు కారు వేసుకుని సిటీ అవతల ఒక గ్రామానికి వెళ్ళాడు. ఎద్దులు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కాసేపు మీ ఎద్దును అద్దెకు ఇస్తారా, బాగా డబ్బులు ఇస్తాను, దీన్ని గంగిరెద్దులాగా అలంకరించి నాకు ఇవ్వాలి, మళ్ళీ మీ ఎద్దును మీకు తీసుకొచ్చి ఇస్తాను, కొన్ని గంటల వ్యవహారం అంతే, నేను మీకు 5,000 రూపాయలు ఇస్తాను అన్నాడు పండుగాడు. 10,000 రూపాయలు అయితే ఓకే అన్నాడు అతను. మొత్తానికి కింద మీద పడి బేరాన్ని 8,000 రూపాయలకు తెగగొట్టాడు పండు. ఆ తర్వాత ఆ ఎద్దు మనిషి మరి నాతో పాటు ఇంకొక ఆయన కూడా వస్తాడు, మా ఇద్దరికి కూడా టీఏ డిఏ ఇవన్నీ కూడా నువ్వే చూసుకోవాలి
అన్నాడు. సరే భయ్యా పద, నేను చూసుకుంటాను కదా అన్నాడు పండు. గంగిరెద్దులాగా ఆ ఎద్దును అలంకరించి ఒక మినీ వాహనంలోకి ఎక్కించి ఈ టౌన్షిప్ దగ్గరికి వచ్చి దాన్ని కిందకి దింపారు. పండుగాడు సీతకు ఫోన్ చేసి, అక్క, గంగిరెద్దు రెడీ, తొందరగా బావను ఆ దంపతులను కిందికి పంపించు, పని అవగానే మళ్ళీ వెనక్కి పంపించాలి దీన్ని అన్నాడు. ఆ తర్వాత సీత, రమేష్, భాస్కరం, వరలక్ష్మి గేటు దగ్గరికి వచ్చారు. ఓ 25 మంది అక్కడ చేరి ఆ గంగిరెద్దుల వాళ్లకు డబ్బులు ఇస్తూ నిలబడి ఉన్నారు. ఈ తతంగం, ఈ వ్యవహారం చూసి భాస్కరానికి ముచ్చటేసింది. ఆహా ఆహా, అచ్చం చిన్నప్పుడు మా గ్రామాలలో ఉన్నట్టే ఉంది. ఇంకా అపార్ట్మెంట్ కల్చర్లో ఈ గంగిరెద్దుల మాయం అయ్యాయేమో అనుకున్నాను, ఇంకా ఉన్నాయన్నమాట అనుకుంటూ సంబరపడిపోయాడు. అయితే ఆ ఎద్దులు ఆడించే ఆయనకు గంగిరెద్దులాగా ఎలా ఆడించాలో తెలియకపోవడంతో కింద మీద పడుతూ సినిమా డైలాగులు చెప్తూ ఉన్నాడు. అది చూసి భాస్కరం, ఏమయ్యా, కొత్తగా ఈ గంగిరెద్దు ఫీల్డ్లోకి వచ్చావా ఏమిటి? మీ ఇంట్లో వాళ్ళు నీకు ట్రైనింగ్ ఇవ్వలేదా? అసలు ఎలా ఆడించాలో తెలుసా గంగిరెద్దును? చూడు నేను ఎలా ఆడిస్తానో అని గంగిరెద్దు వైపు తిరిగి, అయ్యగారికి దండం పెట్టు అన్నాడు. అది అసలు కదల్లేదు. అయ్యగారికి దండం పెట్టు అనగానే, ఇదిగో తల ఇలా ఊపాలి అని భాస్కరం తానే తన తలను గంగిరెద్దులాగా ఊపి మరీ శిక్షణ ఇవ్వబోయాడు. భాస్కరం చేసే డాన్స్ చూసి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కేరింతలు కొట్టారు. ఎద్దులైన వంక చూసి, ఎందుకు ఈ ఎద్దు తల ఊపడం లేదు అన్నాడు భాస్కరం. దానికి ఎద్దులైన, సార్, నేను ఈ మధ్య కొత్తగా వచ్చాను, అందువల్ల ఈ ఎద్దు ఇంకా నాకు అలవాటు కాలేదు. ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ ఇస్తున్నాం. వచ్చే సంక్రాంతికి చూడండి మీరు, ఏం చెబితే అది చేస్తుంది అన్నాడు. సర్లే, మళ్ళీ దీనికోసం వచ్చే సంవత్సరం అంత దూరం నుంచి రావాలా? సరే, సంక్రాంతి పండుగ నాడు గంగిరెద్దును దర్శనం చేయించావు చాలు. నందీశ్వరుని దర్శనం చేసుకున్నంత సంతోషంగా ఉంది అన్నాడు భాస్కరం. ఆ తర్వాత తాను అమెరికా నుంచి గంగిరెద్దు మీద వేయడం కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన సూటు, చొక్కా, ప్యాంటు బ్యాగులో నుంచి తీసి గంగిరెద్దు మీద వేశాడు. ఆ తర్వాత మరో సంచిలోంచి ఎద్దులాయన కోసమని ఒక జత బట్టలు తీసి మరీ ఇచ్చాడు భాస్కరం. అంతేకాకుండా వరలక్ష్మి తాను తీసుకొచ్చిన అమెరికన్ డాలర్లలో ఒక $100 నోటు ఆయన చేతికి వచ్చింది. ఇచ్చింది. ఇక తరువాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మరో అపార్ట్మెంటుకు కదిలారు. ఏది ఏమైతేనేం పండుగాడి దెబ్బతో ఒక ఎద్దు గంగిరెద్దుగా మారబోతుంది అని సంబరపడిపోయాడు రమేష్. ఇంట్లో అరిసెలు, బొబ్బట్లు, సంక్రాంతికి పిండి వంటలు చేద్దామా అమ్మాయి అంది వరలక్ష్మి. మీరు ఎందుకండి కష్టపడతారు? నేను చూసుకుంటాను కదా. మీరు ప్రశాంతంగా ఏదైనా సినిమాకు వెళ్ళిరండి, లేదా షికారుకు వెళ్ళిరండి. నేను ఒంటి చేత్తో చేస్తానుగా అంది సీత. మా తల్లే, సరేనమ్మాయి. హైదరాబాద్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కలిసేసి వస్తాం. అయితే ఎక్కువగా కష్టపడకు, నేను వచ్చాక కాస్త సహాయం చేస్తాను కదా అంది వరలక్ష్మి. అబ్బే, మీరు మాకు అతిథులండి, మీరు ఏమీ పని చేయక్కర్లేదు, నేను చూసుకుంటాను కదా. మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి, నేను వండి పెడతాను కదా అంది సీత. ఇక భాస్కరం, వరలక్ష్మి వాళ్లకు తెలిసిన వాళ్లను పలకరిద్దామని వెళ్ళిపోయారు. వెంటనే సీత పండుగాడికి ఫోన్ చేసింది. అరిసెలు, బొబ్బట్లు కావాల్రా అంది. దాందేముంది, ఆన్లైన్లో పెట్టుకుంటే వస్తాయిగా, దీనికి కూడా నాకు ఫోన్ చేయాలా అన్నాడు. నేనదే అనుకున్నాన్రా, కానీ ఆ షాపుల వాళ్ళు 4-5 రోజుల క్రితం చేసినవో మనకు డెలివరీ చేస్తారేమో. సరే అని ఫోన్ పెట్టేశాడు పండుగాడు. ఆ తర్వాత తన స్నేహితుని ఇంటికి వెళ్ళి అతడి బామ్మని బతిమిలాడాడు. అయితే ఆమె నవ్వి అరిసెలు
బొబ్బట్లు చేయాలంటే ఏదో టక్కున ఉప్మా చేసినట్టు చేసేయడం అనుకున్నావా? అరిసెలు చేయడం అంత సులభమైన విషయం కాదు. ముందు నేను చెప్పినవన్నీ సిద్ధం చేసుకొని నానబోసి పెట్టుకోమని చెప్పు, సరేనా? పండు బామ్మగారు చెప్పిన లిస్టు తీసుకొని సీతకు వాట్సాప్లో పంపించాడు. సీత కావలసిన పదార్థాలు అన్నింటినీ నానబెట్టి సిద్ధం చేసి పెట్టింది. వరలక్ష్మి భాస్కరం ఇంటికి వచ్చాక ఆ నానబెట్టిన పదార్థాలు అన్నీ చూసి వరలక్ష్మి అంత సంతృప్తికరంగా తలాడించి, సరిగ్గా కావలసినంత చక్కగా నానబెట్టావు అమ్మాయి అంది వరలక్ష్మి. సీత పొంగిపోయింది. ఆ తర్వాత మరుసటి రోజు మళ్ళీ వీళ్ళని తీసుకొని రమేష్ బాగా క్యూలైన్ ఉండే ఒక దేవాలయానికి వెళ్ళి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి సీత కావలసిన పిండి వంటలన్నీ చేసి పెట్టి ఉండడం చూసి వరలక్ష్మి భాస్కరం సంబరపడిపోయారు. సీతను దగ్గరికి తీసుకుని, ఆహా, ఈ రోజుల్లో ఇంత చక్కగా పిండి వంటలు ఇంత వేగంగా వండి పెట్టిన అమ్మాయిని చూడడం ఇదే మొదటిసారి కదండి. ఒరే రమేష్, నువ్వు చాలా చాలా అదృష్టవంతుడివిరా అని మెచ్చుకుంది వరలక్ష్మి. సాయంత్రం 5 గంటలకు పండుగాడి మెసేజ్ వచ్చింది. సీత చూసింది. అందులో హరిదాసు వచ్చాడు. అందరూ కిందికి వచ్చేయండి అన్న మెసేజ్ ఉంది. వెంటనే సీత రమేష్కు, భాస్కరానికి, వరలక్ష్మికి విషయాన్ని చెప్పింది. అందరూ రెడీ అయ్యి బియ్యం, డబ్బులు, నూతన వస్త్రాలు తీసుకుని కిందికి వచ్చారు. ఆ హరిదాస్లా వచ్చింది ఇంకెవరో కాదు, పండుగాడే. హరిదాస్లాగా గెటప్ వేసుకుని చేతుల్లో చిడతలు పట్టుకొని కాషాయ వస్త్రాలలోనూ గజ్జెలు కట్టుకున్న కాళ్ళతోనూ తలమీద రాగి పాత్రతోనూ నిలువు నామంతోనూ గేటు ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, ఇది మాత్రం బాగానే అంటూ మిగతా ఏమనాలో తెలియక, రండి నాయన్లారా, రండి రండి అని పిలవసాగాడు. భాస్కరం, వరలక్ష్మి వచ్చి నమస్కారం పెట్టి, హరిదాసు దర్శనం శుభదాయకం అన్నాడు భాస్కరం. వరలక్ష్మి పండుగాడి తల మీద ఉన్న పాత్రలో బియ్యాన్ని పోసింది. సీత కూడా ఆ పాత్రలో బియ్యాన్ని పోసింది. హరిదాస్కు సంభావనగా డబ్బులు ఇచ్చారు. ఆ టౌన్షిప్లో ఉన్న ఇతరులు కూడా డబ్బులు, బియ్యం తీసుకురాసాగారు. భాస్కరం, వరలక్ష్మి హరిదాసుతో ఒక సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు. రమేష్, సీత పెళ్లి ఫోటోల ఆల్బమ్ చూసినప్పుడు అందులో నుంచి ఒక రహస్యం బయటపడింది. ఆ రహస్యం నుంచి ఒక్కొక్క రహస్యాన్ని ఛేదించుకుంటూ వెళ్ళారు భాస్కరం, వరలక్ష్మి. అయితే వారు ఆ రహస్యం తమకు తెలిసిపోయింది అన్న విషయం రమేష్, సీతలకు చెప్పకుండానే మొత్తానికి సరదాగా గడిపి అమెరికా ప్రయాణానికి సిద్ధమయ్యారు. వెళ్తూ వెళ్తూ సీత కోసం, రమేష్ కోసం తీసుకొచ్చిన కొత్త కొత్త గిఫ్ట్లు ఇచ్చారు. అంతేకాకుండా వెళ్ళేటప్పుడు సీత చేతుల్లో ఒక $1000 పెట్టింది వరలక్ష్మి. ఆ దంపతుల ఆశీర్వాదాలు తీసుకున్నారు రమేష్, సీత. వరలక్ష్మి భాస్కరం ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ హరిదాసు ఇంకెవరో కాదు, సీత తరపు బంధువే అన్న విషయం పెళ్లి ఫోటోలలో చూస్తేనే అర్థమైపోయింది. ఇక అక్కడి నుంచి ఒక్కొక్కటి ఛేదిస్తే సీత అసలు ముగ్గులే వేయలేదని, ఆమెకు ముగ్గులు వేయడం రాదని అర్థమైపోయింది. ఎలాగంటే అసలు వాళ్ళ ఇంట్లో ముగ్గు డబ్బే లేదు. ఆ అరిసెలు, బొబ్బెట్లు కూడా సీత చేసినవి కావని అర్థమయ్యింది. అందుకనే సంక్రాంతి పండగ రోజు వంటంతా నేనే చేశాను. సీతను నాకు అసిస్టెంట్గా మాత్రం పెట్టుకున్నాను. సీత ఏదో కింద మీద పడి ఒకరిద్దరికి వంట చేయగలుగుతుంది, కానీ నలుగురికి వంట చేయడం కష్టమే. పోనీలేండి, మనల్ని సంతోషపెట్టడానికి ఏవేవో చేశారు, కానీ ఆ గంగిరెద్దును ఎలా తీసుకొచ్చారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అంది వరలక్ష్మి. అది నేను కనిపెట్టేశాను. ఎలా అంది వరలక్ష్మి. సీత బంధువు ఉన్నాడే, అదే హరిదాసులా వచ్చాడే, ఆ అబ్బాయి కింద మీద పడి పక్క ఊరికెళ్ళి ఆ ఎద్దును గంగిరెద్దులాగా అలంకరింపచేసి ఇక్కడికి తీసుకొచ్చాడని వచ్చిన వాళ్ళల్లో ఒక్కడి దగ్గర
కూపి లాగాను అన్నాడు. అవునా అని ముక్కున వేలేసుకుంది వరలక్ష్మి. మనల్ని బయటకు వెళ్ళేలా చేయడానికి రమేష్, సీత చూపించిన అత్యుత్సాహంతో వీళ్ళేదో మనల్ని సంతృప్తి పరచడం కోసం కింద మీద పడుతున్నారన్న విషయం అర్థమయ్యింది అన్నాడు భాస్కరం. మరి ఆ గంగిరెద్దులు ఆయనకు ఎందుకు ఆ సూటు కోటు ఇవ్వాలనిపించింది మీకు? నేను డబ్బిస్తుంటే కూడా నన్ను ఆపలేదేం అంది వరలక్ష్మి. కనీసం ఇలా 4 గుడ్డ ముక్కలు, కాస్త డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారని తెలిస్తేనైనా ఆ ఎద్దులైనా తమ ఊరికి వెళ్ళి ఈ విషయం ఇంకో నలుగురికి చెప్తాడు. మరో నలుగురు ఓ 4 ఎద్దులను గంగిరెద్దులా అలంకరించి చుట్టుపక్కల ఊళ్ళల్లో తిప్పే అవకాశం ఉంటుంది కదా అని. అయినా గంగిరెద్దుల వాళ్ళు అనేది ఒక వృత్తి. ఆ వృత్తి చేసుకొని జీవించే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళను కాస్త జనాలు పట్టించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు గంగిరెద్దులు తీసుకొచ్చి ఆడిస్తారు. అయినా ఈ జనాలకు అంత తీరిక ఎక్కడుంది? ఎంతసేపు సెల్ ఫోన్లు గట్రా చూసుకుంటూ టీవీలు చూస్తూ సమయాన్ని గడిపేయడమే తప్ప కాస్త కళల గురించి, ఓ హరిదాసు కడుపు నిండిందా లేదా అన్న దాని గురించి, ఓ గంగిరెద్దులైన ఇంట్లో పొయ్యి వెలిగిందా లేదా అన్న దాని గురించి ఆలోచిస్తారా అన్నాడు భాస్కరం. ఏది ఏమైనా మనల్ని సంతోషపరచడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారో పాపం అంది వరలక్ష్మి. అందుకేగా $1000 వాళ్ళకి ఇవ్వమని నేను చెప్పాను అన్నాడు భాస్కరం. ఓహో, అదా సంగతి అని నవ్వుకుంది వరలక్ష్మి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.